Hello guys, welcome to Local Film Studios. ఈ అందరికి ఈ రోజు ఒక మిస్టరీ తీసుకెళ్ళబోతున్నాను. అది ఏంటని చెప్పను, కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఏ యూట్యూబరు ఏ ఇన్స్టాగ్రామరు దాన్ని చూపించలేదు, అంతెందుకు ఇంటర్నెట్లో కూడా దొరకదు. ఫస్ట్ టైం లోకల్ ఫిల్మ్ స్టూడియోస్ ఒక సాహసం చేయబడుతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మిస్టరీస్ అంటే ఇష్టపడతారా? కొత్త ప్లేస్ ని చూడడానికి ఆశపడుతున్నారా? ఎప్పుడు ఎవ్వరూ వెళ్ళని ప్లేస్ కి మేము వెళ్తున్నాం. సో అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ మిస్టరీ ప్లేస్ అయితే మన భీమిలిలోనే ఉంది. ఆ ప్లేస్ అక్కడ ఉంది కదా, చాలా మందికి తెలుసు అనుకుంటున్నారేమో. ఆ ప్లేస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ ప్లేస్ కు ఒక పేరు కూడా ఉంది. ఆ పేరు నేను మీకు చెప్పను, మా టీం చూపిస్తూ మీకు చెప్తుంది. మనం వెళ్ళాల్సిన మిస్టరీ ప్లేస్ ఇదిగో కొండ మీద ఉంది. అది ఏంటన్నది వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. డోంట్ స్కిప్. ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద చెట్లతో చుట్టూ ముళ్ళ కంపలతో చాలా ప్రమాదకరమైన మార్గంలో మా టీము వెళ్ళడం జరిగింది. ఆ వీడియో తీయడం జరిగింది. అలాంటి మార్గంలో వెళ్ళాలంటే మాకు ఆ ప్లేస్ కోసం తెలిసిన వ్యక్తి కావాలి. మనకైతే ఆ మిస్టరీకి వెళ్ళే ప్లేస్ తెలుసు, కానీ వెళ్ళే మార్గం అయితే మనకు తెలియదు. సార్ మీ పేరేంటి? పేరు శ్రీను అంట. ఈయన మనకి దారి చూపిస్తారు. మనం వెళ్దాం. ఇప్పుడు టైం అయితే 9 అయింది. నెక్స్ట్ నమస్కారం పండి. నమస్తే. అంటే ఇక్కడ స్వయంగా వెలిచారని వెంకటేశ్వరం అని చెప్పి విన్నాము. అది మనకి 2005లోని ఈ మొత్తం ఈ కొండంతా తవ్వినప్పుడు శ్రీచక్ర నామం దొరికాయండి. ఈ దొరకడంతో స్వామివారిని ఏంటంటే చిన్న గుడి కింద అక్కడ పెట్టడం జరిగింది. 2011లో స్వామివారిని ఇక్కడ తిరుపతి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2011 నుంచి ఇప్పటిదాకా కూడా స్వామివారు అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలను కూడా అందుకుంటున్నారు. ఇది ఏంటంటే భీముడిపట్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది ఏకచక్రాపురం. 6 నెలల పాటు అజ్ఞాతవాసం చేసి బకాసురుని చంపిన తర్వాత ఇది భీముడిపట్నం కింద పేరు వచ్చింది. అలాగే నరసింహస్వామి కొండ మీద క్షేత్రపాలకుడి కింద స్వామి క్షేత్రపాలకుడి కింద ఉన్నారు. అలాగే ఇక్కడ భీముడిపట్నం పేరు ఎలా వచ్చిందనగా అంటే, అజ్ఞాతవాసం 6 నెలల పాటు పంచపాండవులందరూ కూడా ఇక్కడ అజ్ఞాతవాసం చేసి ఇంటికి ఒకరు చొప్పున బకాసుడికి పంపించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఈ వీళ్ళ వంతుగా వచ్చినప్పుడు భీముడిని ఏమొచ్చి పంపడం జరిగింది. ఈ భీముడిని పంపించిన తర్వాత భీముడు ఇక్కడ బకాసుడిని చంపడంతో ఇక్కడ భీముడిపట్నం అనే పేరు సార్థకత అయింది. స్వయంభూగా వెలిచిన ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి మనకి భీములు అనే పేరు ఎలా వచ్చింది అనేది పంతులు గారి ద్వారా మనకు తెలిసింది. ఇంకా మన మిస్టరీ పైన ఉంది, పైన చూపిస్తానండి. ఇప్పుడు మా టీం అయితే కొండ ఎక్కడానికి వెళ్తున్నారు. అక్కడ మనం దండం పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అయిన జర్నీ. ఇక్కడ నుంచి ఆ కొండ ఎక్కి ఇంకో కొండ లోయ దిగాలంట. మొత్తం 2 కొండల సెంటర్ లో మనకి కావాల్సిన మిస్టరీ అక్కడ ఉంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుండి ఆ మార్గం స్టార్ట్ అవబోతుంది. మనం కొండ ఎక్కే ముందు ఉగ్ర నరసింహ స్వామికి దండం పెట్టుకుని వెళ్ళాలంట. ఇక్కడ వెళ్తే ప్రయాణం బాగా జరుగుతుందని చెప్పి విన్నాను. మనం కూడా అదే చేద్దాం. వెళ్లే దారిలో ఉగ్ర నరసింహ స్వామి వారి దర్శనం ఇచ్చారు. ఇక్కడ స్వామివారు ఈ కొండకి కాపలా కాస్తారని ఇక్కడ గైడ్ గారు చెప్పారు. ఇప్పుడైతే మేము వెళ్తున్న దారంతా చాలా ఈజీగా ఉంది. మా టీం అంతా జాగ్రత్తగా ఎక్కేసాం. ముళ్ళపంది ముళ్ళు వెళ్ళే దారిలో ముళ్ళపందులు గట్ట ఉంటాయంట. వాటితో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు ఆయన. అందుకే అదే కర్ర పట్టుకున్నారు. ఇప్పుడు అన్ని ఆయన మీద నమ్మకం వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. ఈ ముళ్ళపంది ముళ్ళుకి ఒక స్టోరీ కూడా ఉంది. ఎవరైనా ఇద్దరి మధ్య ఈ ముళ్ళుని పాతి పెడితే ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని అంటుంది.
ఈ ఫెన్సింగ్ అనేది షార్ట్ కట్లో వెళ్ళకూడదు, డేంజర్ అని చెప్పేసి వేశారు. అది రూట్ అంతా పైకి వేసారు అనమాట. దేనికంటే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఇది ఎవరికీ తెలియదు. ఇదంతా మన వీడియో ద్వారా అందరికీ తెలిస్తే పైన లొకేషన్ గట్ట సీజన్లో చాలా బాగుంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. రాముడి అరణ్యవాస సమయంలో రాముడు సీతాదేవి ఇక్కడే స్నానాలు చేసేవారంట. ఆ ముందుకి సీతాదేవి పాదం ఉందంట, అది కూడా చూద్దాం. ఆ వైట్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం బియ్యం మీద కొడుతాం గంజి అప్పుడు అలా పారుతూ ఉండేవి అనమాట. దీనిలో ఫుల్ వాటర్ ఇదంతా మొత్తం అంతా వాటర్. దీని స్టెప్స్ గిప్స్ సైడ్ నుండి ఉంటాయి మెట్లు అయ్యిన ఏంటంటే వాటర్ అది ఉంది కానీ నేను తాడడం మానేసింది అనమాట. మీ చిన్నప్పుడు వాటర్ అలా ఇప్పుడు వాటర్ ఉంది, గంజి అలా పారుతూ ఉండేది అక్కడ. ఇంకో మిస్టరీ గురించి చెప్దామని చెప్పి వెళ్ళాను కదా, కానీ ఈ మధ్యలో నాకే చాలా మిస్టరీలు తెలుస్తున్నాయి. చూడండి మెట్లు గట్ట. ఇది బకాసురుడు గుహ అని చెప్పేసి ఆయన మనకు చెప్పడం జరిగింది. కానీ దీనిలోకి వెళ్ళే సాహసం అయితే ప్రజెంట్ మనం చేయలేము. కానీ ఏదో ఒక రోజు మీ అందరూ సపోర్ట్ చేస్తే అది కూడా నేను చేసి చూపిస్తాను. అదేదో విగ్రహం అని చెప్పేసి ఆయన మనకి చెప్పడం జరిగింది. చూడండి దీని మీద ఏదో బొమ్మలు కూడా ఏదో ఉన్నాయి దీని మీద. ఇలాంటి విగ్రహాలు చాలా భూమి నుంచి పైకి వచ్చాయి, ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. మనకి ఎన్ని వీలైతే అని మీకు చూపిస్తాను. రాజులు భక్తులు మంత్రులు ఉంటారు కదా, ఆ లెక్కలో ఏంటంటే ఇప్పుడు ఆ రూమ్లో ఈ రూమ్లో ఇక్కడక్కడ వాళ్ళు ఉండవన్నమాట. ఇక్కడ ఇదంతా మామూలు లొకేషన్స్ అదంతా. కాకపోతే ఏంటంటే అటు కలిసి 2 కొండల సెంటర్ చూపించాను మీకు. అక్కడ ఉగ్రనరసింహ చెప్పిన ఇక్కడ దేవుళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడ ఎవరికి అవ్వకుండా మంచిగా చూడడానికి ఉగ్రనరసింహం ఇటు కలిసి ఉండదు. అటు కలిసి నరసింహస్వామి ఉన్నారు. అటు కలిసి ఉగ్ర నరసింహస్వామి ఈ కొండకి, ఈ కొండ, ఆ కొండలో లక్ష్మీ ఒకే కొండ. ఆ ప్లేస్ లో నరసింహస్వామి లక్ష్మీ ఉగ్రనరసింహస్వామి ఇక్కడ. ఇంకా ముందు ఇంకా పోలీలో చూడాల్సిన లొకేషన్ అన్ని చూపించండి. అప్పట్లో ఈ కొండ మీద దేవుళ్ళు ఉండే సమయంలో దీంట్ల మీద అల్లం అవన్నీ దంచుకునేవారంట. ఇప్పుడు వరకు అయితే బాగానే వచ్చాం, కానీ ఇప్పుడు నుంచి మా అందరికీ మాకే తెలియని ఏదో ఒక భయం పుడుతుంది. చెప్తానన్న మిస్టరీలో ఇది ఒక మిస్టరీ. ఈ మిస్టరీ ఏంటంటే ఇది ఒక మంచినీటి కొలను అనమాట. ఇది ఒక సొరంగం. ఇదంతా వాటర్ ఉండేదని చెప్పేసి ఆయన మనకు చెప్పారు. 90s లో ఇక్కడ కొంతమంది వచ్చారనమాట. వచ్చి అందరూ ఇక్కడ స్నానం చేసిన ఇందులో ఒకటి దిగాడు. వాడు ఏంటంటే కిందున్న నూకలంతలు గుడి పక్కన ఉన్న బావిలో శవంగా తేలాడంట. ఇలాగే ఒక 20 మంది దాకా చనిపోయారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందుకే ఆ ఊరు ప్రజలంతా వచ్చి దీన్ని చూడండి రాయిలు వేసి కప్పేశారు. దీన్ని కప్పేయడం వల్ల ఇప్పుడు ఎవరు రావడం మానేశారు ఇటువైపు. సో గైస్, మిస్టరీ కోసం వచ్చిన మనకి ఇంకొక మిస్టరీ తెలిసింది. అదేంటంటే చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ పాదం గుర్తు ఎవరితో తెలుసా? సీతాదేవిదంట. ఆయన ఇప్పుడే మనకి చెప్పడం జరిగింది ఇది సీతాదేవి పాదం అని చెప్పేసి. సీతాదేవి ఇందులోకి వచ్చి స్నానం చేసుకొని వెళ్ళిపోయేవారంట. భీముడికి బకాసురుడికి యుద్ధం అయింది కదా, ఇదే బకాసురుడి పాదం. గేదె రాములు వారు అరణ్యవాసం చేస్తుండగా అన్నవరం నుండి భీమిలికి కూడా వచ్చారు. ఈ కొండ మీదే నివసించేవారు. మాకైతే కొన్ని ఆనవాలు కూడా కనిపించాయి. ఆ గైడ్ అయితే ప్రతిదీ మాకు నీట్గా చూపించడం జరిగింది. ఫైనల్లీ మిస్టరీ అన్నాను కదా, ఆ మిస్టరీ ఏంటో మీకు ఇప్పుడే చూపించబోతున్నాను. అదే భీముల్లో భీముడి చిటికిన వేలు. ఈ కొండ మీద ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి, అవి మీరు కూడా చూశారు. ఈ ప్లేస్ ని మేము ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్లేస్ ని అందరికీ తెలియాలంటే ఒక్కటే ఒక మార్గం, అదే షేర్. ఎస్, ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా అందరికీ షేర్ చేసి అందరికీ తెలిసేలా చేద్దాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు హైలైట్ అవుతున్నాయి, కానీ ఈ ప్లేస్ లో ఈ కొండ మీద రాముల వారు నివసించేవారని, అలాగే భీముడు
బకాసురుడు మధ్య యుద్ధం కూడా ఇక్కడే జరిగిందని, కానీ ఇలాంటి ప్లేస్ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఉదయం 9 గంటలకు బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటికి టైం 2:30 అయింది. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ చూపించలేంది మా లోకల్ ఫిలిం స్టూడియోస్ చూపించింది మీకోసం. ఇది మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్ యొక్క రిఫరెన్స్. పంచపాండవులో ఒక పాండవుడైన భీముడి యొక్క రిఫరెన్స్ ఇది. పూర్వం ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక బండి అన్నం, ఒక ఆవు, ఒక మనిషి కొండమీకి తెచ్చి ఇవ్వాలని చెప్పేసి అనేవాడంట. ఒకరు ఇవ్వకపోతే కిందకు వచ్చి ప్రజలు చంపేసేవాడని చెప్పేసి చెప్తున్నారు. కానీ మనకి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియాలంటే మనం ఒక వ్యక్తిని కలాలి. గాయస్, భీముడికి బకాసురుడికి ఆ కొండ మీద యుద్ధం జరిగింది. మనం ఇంతవరకు పడిన కష్టం అంతా ఈ భీముడి చిటికినేల గురించే. ఇక్కడ ఈ భీముడి చిటికినేలు ఉందని ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా తెలుసు. అది కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ మొత్తం అందరికీ తెలియాలనే మా ఈ లోకల్ ఫిలిం స్టూడియోస్ యొక్క ప్రయత్నం. మీ అందరికీ ఒక మిస్టరీ అని చెప్పి తీసుకొచ్చాను. కానీ మాకు ఇక్కడ 3 మిస్టరీలు దొరికాయి. అది ఒకటి చిటికిన వేలు అయితే, రెండోది సీతాదేవి యొక్క పాదం, 3 బకాసురుడి యొక్క పాదం అండ్ బకాసురుడి వాహనమైన గేదె యొక్క పాదం. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క కొలను, అది సొరంగంలో పడితే చనిపోయి అక్కడ నూకాలం తల్లి దగ్గర గుడి దగ్గర తేలుతారని చెప్పాం కదా, అది కూడా మేము చూపిస్తాం. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ నూతిని కూడా మేము చూపిస్తాం. ఈ భీముడు చిటికిన వేలు ఇక్కడ ఉందని మనకు ఒక ఫ్రెండ్ చెప్పారు. ఆ ఫ్రెండ్ ద్వారా శ్రీని గారి హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ రావడం జరిగిందనమాట. మేము ఇక్కడి వరకు రావడానికి సహాయం చేసిన మన గైడ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా మీలో ఎవరైనా రావాలనుకుంటే ఈయన కాంటాక్ట్ చేయొచ్చు. కింద మేము నెంబర్ పెడతాం. మెయిన్ ఇలాంటి ఏమైనా మీ విలేజ్లో కానీ మీకు తెలిసిన చోట కానీ ఉంటే అది మా లోకల్ ఫిలిం స్టూడియోస్ వెళ్తాం. కన్ఫామ్గా వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాం. కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కానీ ఏ ఇన్స్టాగ్రామర్ కానీ ఈ సాహసం చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ ఫిలిం స్టూడియోస్ మీ అందరి కోసం ఈ సాహసం చేసింది. సో చూశారు కదా, ఇటువంటి మిస్టరీ ప్లేస్ ఎక్కడున్నా మా లోకల్ ఫిలిం స్టూడియోస్ వెళ్తుంది. మీరు కింద కామెంట్ చేయండి, మేము కన్ఫామ్ మీ దగ్గర ఉంటాం. సో ఇందాక మనం చెప్పినట్టు మొత్తం స్టోరీ తెలిసిన విత్తున్నాను కదా, అది ఈయన పేరు పొడుగు గురుమూర్తి. పూర్వము మన పాండవులకి వనవాసం, ఆఖరి వనవాసం వచ్చింది. మౌలి చెట్లు అక్కడ ఆఖరి వనవాసం పాండవులుగా అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే అక్కడ ఉండడం, ఆ అడవిలో ఉండడం, కుంతీదేవి బీడుపట్నం వచ్చి, అప్పుడు బీడుపట్నం కాదు బాపనగరవారం, ఏకచక్రపురం రాక్షసి ఇక్కడ ఈ కొండ మీద స్థాపన పెట్టి ఇక్కడ వచ్చి నివసిస్తుంది. రాక్షసి ఇక్కడికి వచ్చి నివసిస్తుంటే అప్పుడు ఏమైంది, ఇంటికి ఒక మనిషి, 7 గానుగలు తెలపిండి, 7 మునగ చెట్ల కూర, ఒక బండి, దున్నపోతుల బండి, తర్వాత 7 గరిసెలు రైసు బండిలో వేసుకొని రాక్షసి రోజుకి ఒక మనిషిని తినేసేది. నుంచి రాక్షసికి ఆరం పట్టుకొచ్చారు. ఆరం పట్టుకొస్తూ ఈ ఆరాన్ని మనిషిని తినేసేది. తినిస్తుంటే బాపనమ్మకి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు ఆ రోజు పెళ్ళి. బాపనమ్మ ఏడుస్తాను. కుంతిదే భిక్షానికి వచ్చింది. సముద్రకి వెళ్ళడం, సముద్ర తానం చేయడం, అన్నదమ్ములు పడుకుంటే భీముడు కాపలా ఉన్నాడు. వీళ్ళ 5గురికిను రోజు కుంతిదేవి మళ్ళీ ఆదివారం వచ్చిందన్నమాట ఈ ఊరు ఏకచక్రపురం. వస్తే పంతులమ్మ ఏడుస్తుంది. అమ్మ ఏడుస్తానంటే, చేస్తామ్మా నా కొడుకు ఇవాళ పెళ్ళి అయితే నా కొడుకు ఈ రోజు 60 ఇవ్వాలి, అందుకని ఏడుస్తాను అని అంటే అన్నదట, నాకు ఆదివారం వేసి నాకు 5గురు కొడుకులు ఉన్నారు, అందులో ఒక కొడుకుని పంపిస్తాను, తిన్నంత అన్నం పెడితే చూసుకుంటాడు రాత్రి సంగతి అనేసి కుంతిదేవి అన్నది. భీముడు బయలుదేరి వచ్చాడు. పెళ్లి కొండిన అన్నం అంతాను భీముడు తినేశాడు. తినిస్తే రాక్షసి కొండింది, పెళ్లి కొండింది 2 తినేశాడు. అప్పుడు ఏమైంది, మళ్ళీ తిరిగి వండారు రాక్షసి అన్నం మొలం కూర తెల్లపిండి ఇవన్నీ వండితే బండిలో వేశారు. బండిలో వేసి పోతుల బండిలో వేసేసి పంపిస్తుంటే భీముడు వెనకాల నుంచి ఇస్తే పోతులు పైకి వెళ్ళిపోతాను. ఏరా నరుడు లేటు వస్తాను, పంది పిల్లలు రారా అన్నదట. రాక్షి టేక తీసి సిరినాడట. ఒక రోజు మధ్యాహ్నం దెబ్బలాడారట ఇద్దరు. ఈ పక్క ఇలా సీరిసి పారిస్తే మళ్ళీ తిరిగి అంటించుకుంటేదట. రాక్షసి కదా, అప్పుడు ఏడు చేసాడట. కృష్ణుడు పైనుంచి వచ్చి గడ్డిపరగ తీసి చూస్తుండగా నెల సీరిసి ఇలాగే సిరాడట కృష్ణుడు. సిరితే అప్పుడు అలాగే రాక్షసిని చీరిసి ఈ పక్క ఇటు సిరిసాడు, ఈ పక్క ఇటు సిరిసాడు. దెబ్బలు 2 అయిపోయినాయి. ఆ రకంగా రాక్షసిని చంపేసి అక్కడ దానపరిచేసి అప్పుడు భీముడు వెళ్ళిపోయాను. అక్కడ నుంచి భీముడు పట్టడం. అక్కడ సీతాదేవి పాదం ఉంది కదా, అది నిజమేనంటారా? ఆ పాదం ఉండడం కాయన కొండకి ఎందుకు కాపలా కాస్తుంది? కొండ కాపలా కాదు, సముద్రం పైకి రాకంటే ఆయనే కొండ మీద నుంచి ఆకర్షిస్తుందంట.
గంగాదేవిని పైకి రాకంటాను. అన్ని దిక్కులా గంగాదేవి ఊర్లు కొట్టేస్తాం. వీడి పన్ను ఎందుకు కొట్టలేదు? అప్పుడు భీముడు కూడా శాపం పెట్టాడట, ఈ గీత దాటి నువ్వు పైకి రాకూడదని. భీములకి ముందు పేరు ఏం పేరు అన్నారు? రామనగరం ఫస్ట్, రెండోది యాక్షకరపురం, మూడోది భీముడిపట్నం. మొత్తం 3 పేర్లు. 2 గంటలకి దేవతలు బయలుదేరేటప్పుడు దాశారకం వస్తా చూసాం తాళాలు. ఆ సౌండ్ వస్తే మన రాత్రి 12 గంటకి కొండ మీద కొండ మీద ప్రతిరోజున మీకు ఎప్పటికీ గురించి సొరంగం ఉంది కదా, అందులోని పడితే నౌకలమ్మ తల్లి గుడి దగ్గర తేలితే చెప్పాను కదా, ఆ గుడిదే ఇది ఆదే ఇందులోనే తేలారంట. మీ పేరండి? అప్పుడు జి మర్యాదాస్ అబ్బా, గుడివాడ మర్యాదాస్ అంటారు నన్ను. ఓకే. అంటే అక్కడ పైన కొలను ఉందండి, కొండ మీద మేము వెళ్ళొచ్చాం ఆల్రెడీ. ఓకే. సో అక్కడ ఏదైనా వేస్తే ఇక్కడికి వస్తారంటారు, అది నిజమేనా? అది నిజమండి. మీరు ఏమైనా చూసారా? చూసామంటే నేను మా చరిత్ర ప్రకారం మనకి వెళ్ళి మేము చూసేవారు అండి. ఒక నిమ్మకాయ వేసి అక్కడికి వచ్చేదండి. అవును. మా ఏజ్ లో చెప్తున్నాను మీకు, అవుట్ ఆఫ్ ఏజ్ నాకు తెలియదండి. మా ఏజ్ లో మాత్రం నిమ్మకాయ వేసి అక్కడికి వచ్చేదండి. ఓకే. అంటే అది ఎందుకు క్లోజ్ చేశారు ప్రెసెంట్? దానికి ఏంటంటే అక్కడ చిన్న చిన్న మేకలు పడిన అవన్నీ ఇక్కడికి వచ్చి ఊతులోకి వచ్చేవండి. అవును. దాని ప్రకారంగా అక్కడి నుంచి ఇక్కడ దారం అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయి అడ్డు పెట్టారు, బండరాయి. ఆ పెట్టిన దగ్గర నుంచి నువ్వు ఎండిపోయిందండి. ఓకే. అంటే భీముడు ఇక్కడ కొండ మీద నివసించారు, అది నిజమేనా? అది నిజమంటే భీముడు పాదం ఉంది అండి కొండ మీద. అది ఏంటంటే పూర్వం ఇది యాక్చువల్ అనేవారండి. దానికి భీముడు ఎప్పుడైతే పాదం పెట్టి అక్కడ బకాసుని చంపేసేసి సముద్రానికి వెళ్ళి చేయి కడుక్కుంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ భీముడు కోపం వచ్చి 3 గేదెలు గీసాడండి. అది మా పూర్వజీవన మాట చెప్పి మీకు చెప్తాను అండి, నేను చూడలేదు. అప్పటి నుంచి ఏ తుఫాన్ వచ్చినా మాకైతే ఇటువంటి ఇబ్బంది లేదండి. అది చూసారు కదా, ఇంత మంచి వీడియో చేసాం మీకోసం. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.